Hello everyone, Namaste. Welcome to Suman TV. ప్యూర్జెల్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఆల్కలైన్ ప్రాధాన్యతను తెలియచేస్తూ ఆల్కలైన్ ప్యూరిఫైయర్ ని మనకి అఫోర్డబుల్ ప్రైస్ లో బడ్జెట్ ఫ్రెండ్లీలో టాప్ అండ్ గల ఫీచర్స్ గల ప్రోడక్ట్స్ ని పరిచయం చేస్తూ వస్తున్నారు. అండ్ చెప్పాలి అనుకుంటే కనుక ఈ ఆల్కలైన్ వాటర్ ప్రాధాన్యతను మనకి చాలా మందికి అవేర్నెస్ కూడా కలిగిస్తూ వచ్చారు. మారుతున్న కాలానికి మనం ఏ వాటర్ తీసుకోవాలి, ఆల్కలైనా? సో ఇలా రకరకాల సందేహాలు ఉన్నాయి కదా. అయితే రైట్ నౌ మనతో పాటు ఉన్నారు ప్యూర్జెల్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కాజా హుస్సేన్ గారు. వారితో మాట్లాడదాం, ఒకసారి మా డౌట్స్ క్లారిఫై చేసుకుందాం. సార్ నమస్తే సార్. బిఫోర్ మనం వీడియోస్ చేసాం ఆల్కలైన్ ప్రాధాన్యత చాలా వరకు రీచ్ అయింది, మీకు నాకు తెలిసి వచ్చి ఉంటాయి కాల్స్ కూడా. బట్ ఇంకా కొంతమంది ఇప్పుడు వీడియోని కొత్తగా వాచ్ చేస్తున్న వారి కోసమే అనుకోండి, ఇంకా అవేర్నెస్ పెంచితే బాగుంటుంది కదా సార్. ఎందుకంటే వాటర్ ఇంటేక్ బాగుంటేనే హెల్త్ చాలా బాగుంటుంది. సో అందులో భాగంగానే ప్యూరిఫైయర్స్ ని వాడుతూ ఉన్నాము హెల్త్ కోసం. సో ఏంటి అసలు ఈ ఆల్కలైన్ వాటర్ అంటే ఏంటి సార్ అసలు? యాక్చువల్‌గా ఆల్కలైన్ వాటర్ అనేది మనం కంపల్సరీ తాగాల్సిందే అండి. ఎందుకు అంటే, ఇప్పుడు మారుతున్న ఎన్విరాన్మెంట్ ప్రకారము, మారుతున్న సమాజం ప్రకారం మనలో వాటర్ గ్రౌండ్ లెవెల్‌లోనే పొల్యూట్ అయిపోయిందండి. ఈ గ్రౌండ్ లెవెల్‌లో పొల్యూట్ అయిపోయిన వాటర్ అంటే గ్రౌండ్ లెవెల్‌లో పొల్యూట్ అయిపోవడం వల్ల ఏమైతుంది, వాటర్‌లో ఉండాల్సిన టీడీఎస్ అంటే ఇక్కడ నీళ్ళలో కరిగి ఉండే లవణాల శాతం ఉంటుందండి. ఈ లవణాల శాతం అనేది మన హ్యూమన్ బాడీకి మినిమమ్ 50 అబోవ్ ఉండాలా, 300 బిలో ఉండాలా. కానీ ఇప్పుడు ఏమైతుందంటే ఒకప్పట్లో మనకు కరెక్ట్‌గా వర్షాలు ఉండేటివి. భూమి పై పొరల్లోనే వాటర్ అంటే మనకు చెరువు నీళ్లు కానియండి, బావి నీళ్లు కానియండి, ఇలాంటి సోర్సెస్ చాలా అందుబాటులో ఉండేవి. కానీ ఇప్పుడు అలాంటి సోర్సెస్ లేవండి. ఇప్పుడు ఎక్కడున్నా కూడా బోర్ వాటరే. ఏ వాటర్ లో లేవా సార్? పంప్ నుంచి వచ్చేవి కానీ ప్యూరిఫైయర్ ఆర్ఓ వేటిల్లో లేవంటారా సార్? లేవండి. ఇప్పుడు మనకు గవర్నమెంట్ సప్లై చేస్తున్న వాటర్‌లో అయితే మనకు కావాల్సిన పీపీఎం అయితే ఉంది. అంటే టీడీఎస్ అనేది ఇప్పుడు మన లైక్ హైదరాబాద్ చూసుకుంటే 300 టీడీఎస్‌లో లేకుంటే 250 టీడీఎస్‌లో మంజీరా వాటర్ సప్లై ఉంది. మంజీరా వాటర్‌ని దాన్ని కొద్దిగా వేడి చేసుకొని చల్లార్చుకుంటే పర్వాలేదు. కానీ అలాంటి వాటర్ అందుబాటులో లేని వాళ్ళకి సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది? గ్రౌండ్ లెవెల్ బోర్ వాటర్ తీసుకుంటున్నారు. ఈ బోర్ వాటర్ వచ్చేసి మనకు డెప్త్ భూమి అడుగు లోపలికి వెళ్ళిపోతుంది. అంటే మినిమమ్ 50 ఫీట్స్, 70, 100 ఇట్లా భూమి డెప్త్‌లోంచి వాటర్ తీసుకోవడం వల్ల ఏమైతుందంటే, వాటర్‌లో ఉండాల్సిన మినరల్స్ అనేటివి మోతాదుకు మించి ఎక్కువ ఉంటున్నాయి. ఓకే. మామూలుగా ఉండాల్సిన పీపీఎం మనం 50-300 అనుకున్నాము. కానీ 50-300 దాటిపోయి 1000, 2000, 3000, 4000 కొన్ని ఏరియాస్‌లో మేము 6000 కూడా చూసాము. అట్లా హెవీ మోతాదులో ఉన్నాయి. ఎక్కువ మోతాదులో. ఈ ఎక్కువ మోతాదులో ఉండడం వల్ల ఏమైతుందంటే, ఆ వాటర్ తాగడం వల్ల మన ప్యూరిఫికేషన్ సిస్టమ్ మన ఇన్‌బిల్ట్ మన బాడీలో కిడ్నీస్ ఉన్నాయి. ఇవి మన బ్లడ్‌ని ఫిల్టరేషన్ ఎప్పుడు చేస్తూనే ఉంటాయి. ఈ చేసే క్రమంలో ఏమైతుందంటే, కొద్దిగా కరగని మినరల్స్ ఉంటాయి కదా! మెటల్స్ మలినాలు అవి కొద్దిగా స్టోర్ అవుతాయి. ఆ స్టోర్ కావడం వల్ల మనకు కిడ్నీలో స్టోన్ అనేది ఫార్మ్ అయితుంది. ఓకే. ఈ టీడీఎస్ అనేది మనము 300 కంటే ఎక్కువ పీపీఎం తీసుకోవడం వల్ల కిడ్నీలో స్టోన్ ఫార్మ్ అయ్యి, ఆ కిడ్నీలో ఫిల్టరేషన్ అనేది కొద్దిగా తగ్గడం వల్ల ఏమైతుంది, దాని ఎఫెక్ట్ లివర్ మీద పడుతుంది. ఓకే. సో ఇలా ఏ వాటర్ పడితే ఆ వాటర్ తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల్ని అందుకే ఫేస్ చేస్తున్నాం ఫేస్ రైట్ నౌ చేస్తున్నాము. ప్రస్తుత దానివల్ల కాలంలో. మనకు మీరు బాగా అబ్జర్వ్ చేసింటారు. బోర్ వాటర్ తాగేవాళ్ళు లేకుంటే పల్లెటూర్లలో డైరెక్ట్ ఎలాంటి ప్యూరిఫైర్ లేని తాగే వాళ్ళకు జాండీస్, కిడ్నీలో స్టోన్స్ అనేటివి కామన్ డిసీజెస్ కిందకి మరి వస్తున్నాయి. పాత డేస్ లో చూసుకుంటే అసలు ఇలాంటి టెక్నాలజీయే లేదు కదా సార్. మరి అప్పుడు పాత స్టేజ్‌లోకి వచ్చేసేటప్పటికి మనకు అన్నీ ఎక్కడ చూడండి అప్పుడు మీకు బోర్స్ అనేటివి అవైలబిలిటీ లేవు. అంత చెరువు నీళ్ళు లేకుంటే మనకు ఊట బావిలు కలుషితం కూడా ఇంత లేదు. లేదు అసలు. మనకు కావాల్సిన టీడీఎస్‌లో మనకు నీళ్లు పుష్కలంగా. ఇప్పుడు యాక్చువల్‌గా వాటర్ ఇప్పుడు దేనైనా లిక్విడ్ ఫార్మ్‌లో ఉందని మనకు లీటర్లలో కొలుస్తాము. దాని డెన్సిటీ వచ్చేసి మనకు పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ అంటారు. పీహెచ్ అంటే పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్. అంటే ఆ డెన్సిటీని మనం ఎంత డెన్సిటీలో ఉంది మనం అంటే తీసుకుంటే ఒక్కో వ్యక్తికి ఒక్కోలాగా ఉంటుందా సార్ ఈ పీహెచ్? అట్లేముండదండి. హ్యూమన్ బాడీకి మన బ్లడ్ పీహెచ్‌తో సమానంగా ఉండాలా. మన బ్లడ్ పీహెచ్ వచ్చేసి 7.23 యాక్చువల్‌గా. అంటే ఆల్కలైన్ స్టేజ్‌లో మన బ్లడ్ పీహెచ్ ఉంది. అంటే మనము ఇప్పుడు మీరు పూర్వకాలంలో చూసుకుంటే పాటైతే మనకు ఈ మట్టి బిందెలు, రాగి బిందెలే ఓకే. మామూలుగా. అప్పుడు మనకు స్టీల్ అవును. గాని, ప్లాస్టిక్ గాని అవైలబిలిటీ లేవు. మీకు రాగి తీసుకుంటే అదొక మెటలే గదండీ! అవును సార్. ఆ మెటలే. మట్టి కూడా సమ్ మినరల్స్. ఇప్పుడు మనకు బావి నుంచి గానియండి, లేకుంటే సపోజ్ బోర్ నుంచి గానియండి, ఊట నీళ్ళు అవన్నీ మనం తీసుకొచ్చుకొని మట్టి కుండలో, రాగి బిందెలో స్టోర్ చేసుకుంటున్నాము. అవును. అంటే పీహెచ్ 7 ఇప్పుడు మనకు పై ఫ్లోటింగ్ ఉన్న వాటర్ అంతా 7 ఉంటుంది గ్రౌండ్ లెవెల్ వాటర్. ఆ గ్రౌండ్ లెవెల్ వాటర్ వచ్చేసి మనం తీసుకొని, మనం ఎప్పుడైతే దీంట్లో స్టోర్ చేసుకునేటప్పటికి మనకు కొన్ని మినరల్స్ యాడ్ అయితాయి. అంటే 7 కంటే ఎక్కువ ఉంటుంది. దానివల్ల అది ఆల్కలైన్ మనకు తెలియకుండానే మన పూర్వీకులు ఆల్కలైన్ వాటర్ తాగారు. వాళ్ళు తాగడం వల్ల అంత స్ట్రాంగ్ ఉన్నారు. స్ట్రాంగ్ ఉన్నారు. ఎక్కడ గ్యాస్ ట్రబుల్ అనే సమస్య అనేది వాళ్ళలో మనం చూడలేదు. ఎక్కడ మనం బీపీ, షుగర్ అలాంటివి మనం ఎలాంటి డిసీజ్ మనం చూడలేదు. ఈ మధ్య కాలంలో
హ్మ్. మనం ఎప్పుడైతే అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎప్పుడైతే ఈ కిడ్నీలో స్టోన్స్, జాండీస్ ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవడం కోసము ఏమి అనేది ఇప్పుడు యాక్చువల్‌గా ఏదైనా ఒక ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి దాన్ని క్లియర్ చేయడం కోసము మన గవర్నమెంట్ గానియండి, మిగతా ఆర్గనైజేషన్ సంస్థలు గానియండి హెల్ప్ చేస్తుంటాయి. ఇవి జరిగేటప్పుడు మెయిన్ ప్రాబ్లమ్ వాటర్‌లో ఉండే మినరల్స్ హెవీగా తీసుకుంటున్నామని తెలిసిపోయింది. హ్మ్. దాన్ని ట్రీట్మెంట్ చేయడం కోసము వాటర్‌లో ఉండే మినరల్స్ ఒక ఆర్‌ఓ తప్పనిచ్చి మిగతా వేరే దాని వల్ల ఏవి రిమూవ్ కావండి. మరి కొంతకాలం బ్యాక్ చూసుకుంటే గనక ఓన్లీ ఆర్‌ఓ వాటరే తాగండి. ఆర్‌ఓ అంటున్నారు. ప్రస్తుత కాలం అవును. చూసుకుంటే డాక్టర్స్ గాని ఎవరు చెప్పినా ఆల్కలైన్ అంటున్నారు. మరి ఆర్‌ఓని ఏంటి సార్? బోర్ లెవెల్ ఎక్కువ టీడీఎస్ నీళ్లు తీసుకోవడం వల్ల ప్రాబ్లమ్ ఉందని మనము ఆర్‌ఓలోకెళ్ళిపోయాము. హ్మ్. దానివల్ల ఆర్‌ఓ వాటర్ డైరెక్ట్‌గా తాగడం వల్ల ఇంకా డిసీజెస్ ఎక్కువైపోయాయి. ఓకే. ఆర్‌ఓ తాగడం వల్ల కూడా డైరెక్ట్‌గా హ్మ్. ఆర్‌ఓ వాటర్. అంటే హుహు. వాటర్‌ని ఆర్‌ఓ ద్వారా ట్రీట్ చేస్తున్నాము. హ్మ్. ట్రీట్ చేసి ఆ వాటర్ డైరెక్ట్. మనకు డబ్ల్యూహెచ్ఓ కూడా చెప్పింది. డైరెక్ట్‌గా ఆర్‌ఓ వాటర్ తాగకూడదు. హ్మ్. ఇప్పుడు మీరు వాటర్ బాటిల్‌లలో కూడా చూడండి. వాటర్ బాటిల్ ఇంతకుముందు మనకు ఓన్లీ ఐఎస్ఐ మార్కుతోనే మరి వాటర్ బాటిల్ డైరెక్ట్‌గా ఆల్కలైన్ తాగొచ్చు అంటారా సార్? డైరెక్ట్ ఆల్కలైన్ తాగొచ్చు. ఓకే. అది కూడా మోతాదుకు మించి తీసుకోకూడదు. హుహు. ఎంత మోతాదులో తీసుకోవాలనో అంతే మోతాదులోనే ఆల్కలైన్ అనేది తీసుకోవాలా. హుహు. ఇట్లా ఈ విధంగా మనకు వాటర్‌లో వచ్చేసి మనకు ఆర్‌ఓ యూజ్ చేయడం వల్ల హ్మ్. ఏమైతుంది? ఆర్‌ఓ ట్రీట్మెంట్ 0.001 సైజ్‌లో ఫిల్ట్రేషన్ అయితుందండి. ఓకే సార్. అంటే అంత సైజ్‌లో ఫిల్ట్రేషన్ అయ్యేటప్పటికి మన మినరల్స్ సైజ్ వచ్చేసి 0.01 హ్మ్. అంటే ఆర్‌ఓలోకి ఎప్పుడైతే వాటర్ ఫ్లో అయితుందో ఫ్లో అప్పుడు అవుతుంది. మనకు పనికొచ్చే మినరల్స్, పనికిరాని మినరల్స్, బాక్టీరియా, వైరస్ అన్నీ రిమూవ్ అయిపోతాయి. ఓహ్ మై గాడ్! ఏమి ఉండవు వాటర్‌లో. హుహు. ప్యూర్‌లీ ప్లెయిన్ డెడ్ వాటర్. హ్మ్. యాక్చువల్‌గా వాటర్ తాగాల్సింది దేనికోసమండి? మనకు మినరల్స్ కోసము. మినరల్స్ అందడం కోసం. కానీ మనం ఏం చేస్తున్నాము? ఆ మినరల్స్ లేని వాటర్‌ని తాగుతున్నాం. ఆర్‌ఓ వాటర్ ఆర్‌ఓ తాగడం వల్ల. వాటర్. మరి దాంతో పాటు మనకు పీహెచ్ అనేది చాలా డౌన్ అయిపోతుంది. 5 పీహెచ్ ఆర్‌ఓ తాగడం వల్ల. తాగడం వల్ల. హ్మ్. మన బ్లడ్ పీహెచ్ 7.23 అని మాట్లాడుకున్నాము. హుహు. మనం కంటిన్యూయస్ మన బాడీకి 5 పీహెచ్ ఇచ్చేలోపు ఏమైతుంది? ఎసిడిక్ నేచర్‌లోకి మారిపోతుంది. మరి ఆల్కలైన్ తీసుకోవడం వల్ల అన్నీ కూడా తగిన మోతాదులో మాత్రమే అందుతున్నాయా? అంతకు మించా అంత తక్కువనా? ఆల్కలైన్ వాటర్ తీసుకోవడం వల్ల? ఆల్కలైన్ వాటర్ కూడా మోతాదుకు మించి మన ఎఫర్టబుల్ అంటే మన బాడీకి కన్జంప్షన్ చేసే ఆల్కలైన్ వచ్చేసి 8.5 వరకు సరిపోతుందండి ఎనఫ్. హ్మ్. మరి 9, 10, 11 వరకైతే మనం యూజ్ చేయనీకి ఉండదు. మరి హుహు. మోతాదుకు మించి ఆల్కలైన్ కూడా ఎక్కువైపోతుంది. ఓకే. అంటే ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. హుహు. కరెక్ట్‌గానే ఉండాలా. ఈ విధంగా మనం కంపారిజన్ చూసుకొని మనం ఎంత తాగాలనేది మనం చూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో, మరి ఎగ్జాక్ట్‌గా ఒక్క మాటల్లో చెప్పండి సార్. ఆల్కలైన్ వాటర్ రోజు తీసుకోవడం వల్ల ప్రతి ఒక్కరు ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ పొందుతారు? చాలా ఎందుకంటే ఉన్నాయండి. దీనికోసమే మనం వాటర్ ఇంటేక్ తీసుకుంటాం. తీసుకోవడం కూడా చాలా మంచిది. ఏం బెనిఫిట్స్? ఇప్పుడు మనకు మీరు ఏ డిసీజెస్ చూసుకున్నా కూడా ఫస్ట్ వాటర్ ద్వారానే కలుగుతుందండి. మన హ్మ్. బాడీ మీద ఏదన్నా ఇంపాక్ట్ యాహ్! కలిగిందంటే వాటర్ ద్వారానే. యెస్. ఇప్పుడు మీరిక్కడున్నారు, వేరే ఊరికెళ్లారు. ఎళ్ళిన వెంటనే మీకు వాటర్ చేంజ్ అయినప్పటికి మీరేమంటారు? జలుబు పట్టింది నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది. వాటర్ ఇన్ జలుబు ఆ! ఫస్ట్ డిసీజ్ మన బాడీ మీద పడుతుంది. వాటర్ చేంజ్ హ్మ్. అయిన వెంటనే. అంటే అలాంటిది వాటర్‌కి ఎంత ప్రాధాన్యత ఉంది? అలాంటిది మనం ఎంత జాగ్రత్తగా తీసుకోవాలా వాటర్ అనేది. మనకు ఉన్న డిసీజెస్ అన్నీ 90% వాటర్ తాగడం వల్లనే క్యూర్ అయిపోతాయి. వావ్! హ్మ్. దేనికి యెస్. ఏ వాటర్ తాగాలనేది మనకు తెలిసిందనుకోండి హ్మ్. 100% క్యూర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఆల్కలైన్ వాటర్‌లో వచ్చేసి మనము మన కంపెనీ గానియండి, మిగతా వేరే వాళ్ళు కానివ్వండి హైడ్రోజన్ రిచ్ ఆల్కలైన్ వాటర్ అనేది నేను ప్రిఫర్ చేస్తున్నానండి. హ్మ్. ఈ హైడ్రోజన్ రిచ్ ఆల్కలైన్ వాటర్ వల్ల ఏమైతుందంటే, ఈ హైడ్రోజన్ రిచ్ ఆల్కలైన్ వాటర్‌లో హైడ్రోజన్ అణువులు, ఆక్సిజన్ అణువులు విడిపోతాయి. ఈ విడిపోయి మనకు హైడ్రోజన్ అణువులనేది మనకు కంటికి కనపడతాయి. అంటే వితిన్ సెకండ్స్‌లో. ఈ వాటర్ తీసుకోవడం వల్ల, ఆ వాటర్ మనం తాగామనుకోండి, మన బ్లడ్‌లో కలుస్తుంది. మన హుహు. బ్లడ్‌లో కలిసి బాడీలోని ప్రతి సెల్స్‌కి సప్లై అయితుంది గదా! ఆ అవును. సప్లై అయినప్పుడు హైడ్రోజన్, ఆక్సిజన్ వేరొక అణువులు ఉండడం వల్ల, ఆక్సిజన్ అనేది ప్రతి సెల్‌కి అందుతుంది. హ్మ్. ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్‌లకు ఆల్కలైన్ వాటర్ తాగడం వల్ల వాళ్ళు క్యాన్సర్ కూడా క్యూర్ అయితుందంటారు. ఓహ్! ఎట్లా క్యూర్ అయితుందంటే, క్యాన్సర్ కణాలనేటివి మన సెల్స్‌ని డ్యామేజ్ చేసుకుంటూ ఎళ్ళిపోతూనే ఉంటాయి. ఈ హుహు. ఆల్కలైన్ వాటర్ తాగడం వల్ల ఏమైతుందంటే, ఆ కణాలను రియాక్టివ్ అంటే మళ్ళీ హుహు. పునర్జన్మ ఇస్తున్నట్టుంటాయి. ఓకే. దానివల్ల క్యాన్సర్‌ని కూడా నయం జేయొచ్చు. దీంతో పాటు ఇంకొకటి ఆల్కలైన్ వాటర్ వల్ల బీపీ, షుగర్ తగ్గుతుందని కూడా చెప్పారు. హ్మ్. ఎట్లా తగ్గుతుందండి? ఇప్పుడు మనకు బీపీలో వచ్చామనుకోండి. బీపీ అంటే ఏంటేమి? అంటే మన బ్లడ్ మనకు ఒక నిమిషం టైంలో మన గుండె అనేది 120/80 టైమ్స్ మనకు ఆపరేషన్ జరగాల గుండె నుంచి. హ్మ్. 120/80 కంటే ఎక్కువ సార్లు కొట్టుకుందనుకోండి హై బీపీ అంటారు. కరెక్టే కదా! హ్మ్. యెస్. ఎందుకు 120/80 కంటే ఎక్కువ సార్లు గుండె తీసుకోవాల్సొస్తుంది ప్రెషర్‌ని? అంటే ఆ రక్తనాళాలో ఎక్కడో మనకు రక్తం క్లాటెడ్ కావడం గాని, లేకుంటే ఫ్యాట్ గాని పేరుకుపోవడం వల్ల గుండెకి ఆ రక్తనాళం నుంచి రక్తం అనేది సరఫరా కాదు. ఆ సరఫరా కాలేదు కదా! అనేసి ఆ రక్తనాళాన్ని వదిలేసి వేరే రక్తనాళం పట్టుకుందాం అనేది గుండె ఆలోచించదు. హుహు. దాని పని దాన్ని చేయాల్సిందే. అది గుండె సరఫరా అయ్యేంత వరకు కొట్టుకోవాల్సిందే. అంటే ప్రెషర్‌తో లాగాల్సిందే. అందుకు హై బీపీ. ఈ ఆల్కలైన్ వాటర్ ఏమైతుంది? ఇది మైక్రో క్లస్టర్ వాటర్ అండి. మామూలు వాటర్‌కి, ఈ వాటర్‌కి మీరు చెక్ చేసుకుంటే చాలా పతలాని వాటర్.
ఆల్కలైన్ వాటర్. ఈ హైడ్రోజన్ రిచ్ ఆల్కలైన్ పతలాని వాటర్ కాబట్టి ఇది తాగినప్పుడు మన బ్లడ్‌లో కలుస్తుంది. మన బ్లడ్‌ను కూడా పల్చగా పెడుతుంది ఎప్పుడు. అప్పుడు ఏ చిన్న హోల్ ఉన్నా కూడా పంపింగ్ అనేది గుండెకి కరెక్ట్‌గా జరుగుతుంది కదా! యాహ్! అంత ఫోర్స్ జరగడం వల్ల క్లాటెడ్ అయిన ఫ్యాట్ గానియండి, రక్తనాళాలు గాని మళ్ళీ ఓపెన్ అయిపోతాయి. దానివల్ల బీపీ తగ్గనీకుంది. ఇప్పుడు ఎప్పుడైతే మీ సెల్స్‌కి ఆక్సిజన్ సప్లై మీకు పుష్కలంగా మీకు ఎనర్జీ ప్రొడ్యూస్ అయిందనుకోండి, వర్క్ చేయగలుగుతారు. ఆ వర్క్ చేయగలిగినప్పుడు కొన్ని క్యాలరీస్ ఖర్చయిపోతాయి. ఓకే. దీనివల్ల షుగర్ కూడా కంట్రోల్‌లో ఉంటుంది. ఇప్పుడు మనం ఫుడ్ తింటాము. మనం ఫుడ్ తినేటప్పుడు మన డైజెషన్ కోసము మన లివర్ ఆల్రెడీ కొన్ని ఎసిడిక్ ఆమ్లాలను రిలీజ్ చేస్తుంది. ఆ రిలీజ్ అయిన ఎసిడిక్ ఆమ్లాలు మనకు న్యూట్రలైజ్ కావాలా. న్యూట్రలైజ్ కావాలంటే మనం గ్రౌండ్ లెవెల్ వాటర్ 7 గానియండి, లేకుంటే ఆల్కలైన్ వాటర్ గాని తాగాల. మనం బయట దొరికే పీహెచ్ ఆర్ఓ వాటర్ తాగితే ఎట్లా న్యూట్రలైజ్ అయితుంది? ఎసిడిక్ ఇంకా ఎక్కువైపోతుంది కదా! దానివల్లనే చిన్న పిల్లల కానించి పెద్దవాళ్ళకి గ్యాస్ ట్రబుల్ అనేది కామన్ ఎందుకయిందంటే అంతా ఎసిడిక్ నేచర్‌లో తీసుకోవడం వల్లనే. ఆల్కలైన్ ఎందుకు తాగాలో తెలుసుకున్నారు. బట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ అందరూ పరిచయం చేస్తూ వస్తున్నారు. ఏకంగా బాటిల్స్‌లలో అమ్ముతున్నారు, టిన్స్‌లలో అమ్ముతున్నారు. మా దగ్గర తీసుకొని మేము ది బెస్ట్ ప్రైస్‌కి మీకంటే తక్కువగా ఇస్తానని మార్కెట్‌లో ఒకటి తర్వాత ఒకరు బాగా వచ్చేసారు సార్. మరి అవును. జనాలైతే డైలమాలో పడ్డారు. మరి ఏది నమ్మాలి? ఏది నమ్మకూడదు? ఏది తీసుకోవాలి? ఇలా రకరకాల సందేహాలు, డైలమా. దీనికి మీ ఆన్సర్? యాహ్! అంటే ఇప్పుడు మార్కెట్‌లో ఆల్కలైన్ అనేది వాడుకలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కస్టమర్స్‌ని అట్రాక్ట్ చేయాలనేసి ఆల్కలైన్ అనే ఫోకస్ పదం అంతా. వాడుతున్నారు. ఈ ఆల్కలైన్ అనేది ఎన్ని విధాలుగా మనం తయారు చేసుకోవచ్చు అనేది కూడా మనం అబ్జర్వ్ చేయాలండి. హుహు. అంటే ఆ కంపెనీ ఇస్తున్న ఒక సర్టిఫికేట్ ఉందా లేదా? ఎన్ఎస్ఎఫ్ సర్టిఫికేట్ మినరల్స్ యూజ్ చేస్తున్నారా లేదా? ఇవన్నీ యూజ్ చేయాలా. ఇప్పుడు మీరు లైవ్‌లో చూడండి ఆల్కలైన్ అనేది మనం ఎలాంటి మిషన్ లేకుండా ఆల్కలైన్ వాటర్‌ని అయితే తయారు చేస్తున్నాం చూడండి. హ్మ్. ఇప్పుడు ఇది యాక్చువల్‌గా ఇది ఆర్‌ఓ వాటర్ అండి డైరెక్ట్‌గా. ఇది ఆర్‌ఓ ఆర్‌ఓ వాటర్. వాటరు. హ్మ్. ఇప్పుడు ఈ ఆర్‌ఓ వాటర్ మనం పీహెచ్ చెక్ చేస్తున్నాం చూడండి. 5.06లో ఉంది. హ్మ్. కానీ నేను కొద్దిగా దీనికొచ్చేసి కొద్దిగా హ్యాష్ కలుపుతాను. లేకుంటే కొద్దిగా కార్బన్ కలుపుతాను. ఓకే. చూడండి ఇది మీ కంటికి ఇమ్మీడియేట్‌గా లైవ్‌లో ఆల్కలైన్ వాటర్ అనేది అయిపోతుంది. చూడండి. హ్మ్. ఓహ్! చూడండి ఆల్కలైన్ వాటర్ అయిందా లేదా? హ్మ్. ఇవన్నీ కస్టమర్స్ చూసుకోవాలండి. ఆల్కలైన్ ఇంత అంటే ఇప్పుడు ఈజీగా చేయొచ్చు. చేయొచ్చు. అంటే ఇది మంచిది కాదిది. ఈ ఆల్కలైన్ అదే. మంచిది అదే. కాదు. మరెలా ఎలా సాధ్యపడుతుంది? మేము ఎట్లా గుర్తుపట్టాలి అదే అండి. ఇప్పుడు అంటారు? మార్కెట్‌లో మనం ప్రతి దాన్ని చూసుకోవడం అనేది కష్టమండి. అందుకే హ్మ్. ఎఫర్ట్ చేయండి. ఇప్పుడు ఎవరైనా ఆల్కలైన్ సరే యేసుకుంటున్నారు. ఇప్పుడు మేము ఇచ్చే ఆల్కలైన్ ఫిల్టర్‌కొచ్చేసి మినిమమ్ మేము చెప్తున్నాము. దాని లైఫ్ పీరియడ్ ఎంత వరకు ఉంటుంది. హ్మ్. 15,000 లీటర్స్ వరకు ఉంటుంది. ఈ హ్మ్. 15,000 లీటర్స్ వరకు మేము కస్టమర్‌కి హానరబుల్ సర్వీస్ ఇస్తున్నాము. హ్మ్. మీకు పీహెచ్ వస్తుందా? రావట్లేదా? హ్మ్. వాటర్ మైక్రో క్లస్టర్ అయితుందా లేదా? హ్మ్. ఓఆర్‌పీ వస్తుందా లేదా? అనేది మనం ప్రతీదీ కస్టమర్‌కి దగ్గరుండి చేస్తున్నాము. మనం మిగతా వేరే కంపెనీ మాదిరిగా మనము ఏదంటే అవి మినరల్స్ కలిపి ఇచ్చే పాటైతే కస్టమర్‌కి సర్వీస్ ఇవ్వలేము గదా! హ్మ్. ఎవరైనా సరే ఆల్కలైన్ ఇస్తున్నారు బాగుందంటే సరే సర్వీస్ కూడా ఇవ్వమనండి. హ్మ్. సర్వీస్ కూడా సర్వీస్. తీసుకుంటే వాళ్ళు పర్ఫెక్ట్. హుహు. సర్వీస్ లేదు ఏసదు సార్ మేము ఆల్కలైన్ ఏసాము మీ ఇష్టము అనేది అనుకుంటే దాన్ని నమ్మనీకైతే ఉండదు. ఓకే సార్. మరి సర్వీస్ బావుంటుంది అని చెప్తున్నారు. మరి చాలామంది ఆల్కలైన్ ప్రాధాన్యత తెలుసుకొని ఇంకా చాలామంది ప్రొడక్ట్‌ని కొనాలి అనుకుంటున్నారు. అందరూ కూడా ఆల్కలైన్ వాటర్ తాగాలి, హెల్త్ బావుండాలి అని అనుకుంటున్నారు. సో, మీ సర్వీసెస్ ఇంకా ఎక్కడెక్కడ ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు? ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఏమైనా ఉన్నాయా? ఫ్రాంచైజెస్ ఏమైనా ఇవ్వాలి అనుకుంటున్నారా? ఎందుకంటే మీరు ఒక్కరే ఎన్ని చేయలేరు. అవును. డిఫరెంట్ ఏరియాస్‌కి కూడా సర్వీస్ అందాలి అనేది మీ ఉద్దేశం అని అవును. మీరు చాలా వీడియోస్‌లో చెప్పారు. ఎలా మరి ఆ ఫ్రాంచైజ్ డీటెయిల్స్ కానీ, డీలర్‌షిప్ ఆ డీటెయిల్స్ ఒకసారి? ఇప్పటికైతే మనము ఫ్రాంచైజీస్ ఇస్తున్నామండి. ఈ హుహు. ఫ్రాంచైజీస్ ఎట్లా అంటే మనకు ఈ ఈ వర్క్ మీద పర్టిక్యులర్ వర్క్ మీద నాలెడ్జ్ ఉండాలా. అంటే నాలెడ్జ్ లేకుండా కూడా మనం ట్రైనింగ్ ఇస్తున్నాము. చేయాలనే ఎఫర్ట్ ఉండాలా. ఓన్లీ డబ్బు సంపాదన కోసమే ఈ ఫీల్డ్‌లోకి వచ్చే వాళ్ళైతే ప్రమాదమే. వద్దు అంటారా? యాక్చువల్‌గా డబ్బు మేము సంపాదియడమే అనే ఒక ప్రాధాన్యత ఉంటే ఆ వ్యక్తి ద్వారా ఎప్పటికైనా ప్రమాదమే. ఓకే. కానీ డబ్బు ప్రాధాన్యత ఇవ్వకుండా కస్టమర్‌కి సర్వీస్ ఇస్తూ సంపాదిస్తే ఇప్పుడు హ్మ్. సర్వీస్ ఇస్తున్నాము. ఆ సర్వీస్ ఇస్తున్నందుకు అతని దగ్గర చార్జ్ చేస్తున్నాము. హ్మ్. అంటే సర్వీస్ ఇస్తూ మనం సంపాదించుకోవడానికైతే ఫీల్డ్‌లోకి వచ్చారనుకోండి, లైఫ్ లాంగ్ అనేది కస్టమర్ సపోర్ట్ ఉన్నంత వరకు మంచి హ్యాపీగా ఎదుగుదల అనేది ఉండగలుగుతాడు ఉంటుంది. వ్యక్తి. దీనికొచ్చేసి మనము టోటల్ ఏపీ, తెలంగాణ వైడ్ మనకు టెక్నీషియన్స్ అయితే రిక్వైర్డ్ ఉన్నారండి. హ్మ్. దీనికి మనం కొత్తగా ఒక టెక్నికల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. ఓకే. ఎక్కడ అంటే సార్? ఇప్పుడు మొత్తం హైదరాబాద్ నుంచండి. హైదరాబాద్ ఓకే. ఎక్కడెక్కడ మన బ్రాంచెస్ ఉన్నాయో అక్కడంతా అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఉంటారు గదండీ. హుహు. ఐటీఐ చదివిన వాళ్ళు, లేకుంటే హుహు. ఎలక్ట్రికల్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళకు మనం ట్రైనింగ్ ఇస్తున్నాము. ఎట్లా వాటర్ ప్యూరిఫైయర్‌ని ఏ విధంగా తయారు జేయాలా? ఎట్లా కంప్లెయింట్ వస్తే ఎట్లా సాల్వ్ జేయాలా? హ్మ్. కస్టమర్స్‌కి ఏ విధంగా ఆల్కలైన్ వాటర్ పర్ఫెక్ట్‌గా వస్తుందా లేదా అనేది మనం ట్రైనింగ్ ఇస్తున్నాము. హుహు. వాళ్ళకొచ్చేసి 6 మంత్స్ ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. ఓకే. ఈ ట్రైనింగ్ పీరియడ్‌లో వాళ్ళు ఎవరైతే మనకు బెస్ట్‌గా ట్రైనింగ్ తీసుకున్నారో వాళ్ళకి కంపెనీ తరపు నుంచి సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తాం. ఓకే. ఫర్దర్ వాళ్ళు వేరే కంపెనీలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. లేదా వాళ్ళు ఓన్‌గా ఫ్రీలాన్సర్స్‌గా కూడా చేసుకోవచ్చు. హుహు. ఎవరైతే బెస్ట్ పెర్ఫార్మన్స్ చేసినారో వాళ్ళ కంపెనీ హైరింగ్ చేసుకొని సాలరీ బేస్ కిందకి పెట్టుకుంటుందండి. హుహు. ఇంక డీలర్ విషయానికొచ్చేసేటప్పటికి మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టేసి కస్టమర్‌కి ఎప్పటికెప్పుడు అందుబాటులో ఉండి సర్వీస్ ఇచ్చే ఎవరికైనా సరే మన కంపెనీ డీలర్‌షిప్ అయితే ఇస్తున్నామనండి. అది లో ప్రైజ్‌లో సేల్స్ అండ్ సర్వీస్ పాయింట్లు ఇస్తున్నాము.
ఒక ఓన్లీ సేల్స్‌కి ఒకటికి వాళ్ళకి ఇవ్వట్లేదు. ఆ ఏరియాలో సర్వీస్ కూడా ఇస్తున్నాము. ఇక్కడ మనం ఆల్రెడీ ఈజీ సర్వీస్ ప్లాన్ అనేది మన కంపెనీ ఒక ఈ సిస్టమ్ స్టార్ట్ చేసింది. ఆర్ఓ సిస్టమ్ అంటే ఇంతకుముందు ఆల్రెడీ కస్టమర్ ఇళ్ళలో ఆర్ఓ ఉన్నా కూడా మనం హైడ్రోజన్ రిచ్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైయర్ ద్వారా మనం ఒక ఫిల్టర్ ద్వారా వాళ్ళకి ఇస్తున్నాము. అంటే లో బడ్జెట్. జస్ట్ అరౌండింగ్ 2000, 2500లో వాళ్ళకి ఆల్కలైన్ చేయగలుగుతున్నాము. లేదు మనకు 3 టైప్ ఆఫ్ పీహెచ్ కావాలంటే మనం రీసెంట్‌గా లాంచ్ చేసిన ఒకటి స్మార్ట్ ఆల్కలైన్ అనేది ఒక ప్యూరిఫైయర్ ద్వారా 3 టైప్ ఆఫ్ పీహెచ్ అయితే ఇవ్వగలుగుతున్నాము. లేదు ఇన్‌బిల్ట్ సార్ మాకు ఆర్ఓ కూడా లేదు అనుకుంటే మనం ఆర్ఓ ద్వారా ఇవ్వగలుగుతున్నాము. మరి టోటల్‌గా లేదు ఆర్ఓ వద్దు మనకు ఇవి ఏమి వద్దు అనుకుంటే జస్ట్ అంత ఎఫర్ట్ అంత బడ్జెట్ కూడా పెట్టలేము. అలాంటి కస్టమర్స్ కోసము కేవలం రూ. 1299కే స్మార్ట్ 350 ఎంఎల్ ఆల్కలైన్ వాటర్ బాటిల్ అయితే మార్కెట్‌లోకి ఇచ్చాము. అది అరౌండ్ 2000 లీటర్స్ వరకు మనకు పనిచేస్తుంది. 2000 లీటర్స్. 2000 లీటర్స్ తర్వాత దాన్ని రీచార్జ్ చేసుకోవచ్చు సింపుల్‌గా. మనకు సిట్రిక్ యాసిడ్ క్రిస్టల్స్‌ను ప్లస్ మనం నిమ్మకాయ ఏసామనుకోండి మళ్ళీ రీచార్జ్ అయిపోతుంది. అంతే అంతే. మళ్ళీ 1000 లీటర్స్ మళ్ళీ యూజ్ చేయొచ్చు. లేదు 4 లీటర్స్ జగ్ ఉంది. అది దాదాపు 3200 రూపీస్ దాని ప్రైస్ అయితుంది. అదే ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి దాని ద్వారా అంటే ప్రతి ఒక్కరికి దృష్టిలో పెట్టుకున్నామండి. అంటే హై రేంజ్ కస్టమర్స్ కానించి మామూలు కస్టమర్ ప్రతి ఒక్కరు ఆల్కలైన్ వాటర్ తాగాల. అందరూ హెల్తీగా ఉండాల. మీరు ఒకటి ఆలోచిస్తే ఈ ఆల్కలైన్ వాటర్ తాగడం వల్ల మినిమమ్ ఒక కుటుంబము సంవత్సరానికి 10,000-15,000 రూపాయలు సేవ్ చేసుకోగలుగుతారు. ఏ విధంగా అంటారు సార్? అంటే మెడికల్ ఎక్స్‌పెన్సెస్ మిగిలిపోతాయండి. మిగిలిపోతాయంటారా? ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇంతకుముందు ఒక 30 ఇయర్స్ బ్యాక్ ఎళ్ళిపోతే ఏ వ్యక్తికైనా సరే మనకు జ్వరం గానియండి, లేకుంటే ఏదైనా డిసీజ్ వచ్చిందనుకోండి, ఇంట్లో ఉండంగానే తగ్గిపోతుండే. కానీ ఇప్పుడు డాక్టర్ దగ్గరికెళ్ళాలా, కంపల్సరీ చెకప్‌లు చేపించుకోవాలా, టాబ్లెట్‌లు మెడికేషన్. వాడాలా, ఇంజెక్షన్‌లు వాడాలా. ఇవన్నీ ఈ ఆల్కలైన్ వాటర్ తాగడం వల్లకు నార్మల్‌గానే తగ్గిపోతుంది. దానివల్ల ఈ మెడికల్ ఖర్చులనేది మిగిలిపోతాయి కదా! యెస్. ఇప్పుడు ప్రెజెంట్ 1200 పెట్టనీకి ఇబ్బంది పడితే ఇక్కడ 1200 పెట్టి వాటర్ బాటిల్ తీసుకోవడం వల్ల, లేదా వాటర్ ప్యూరిఫైయర్ తీసుకోవడం వల్ల సంవత్సరానికి 10,000-15,000 రూపాయలు సేవ్ అయితాయి. యెస్. ఇదైతే 100% జెన్యూన్‌గా ఉందండి. మన దగ్గర తీసుకున్న చాలా మంది కస్టమర్‌లు మంచి ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. సర్వీస్ కానీ అండ్ ప్రొడక్ట్ పరంగా అందరూ సాటిస్ఫై అయ్యారా సార్? అవునండి. చాలా ఎంత హ్యాపీగా సాటిస్ఫాక్షన్ అయితున్నారంటే అంత సాటిస్ఫాక్షన్ అవుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. వాల్యుబుల్ టైమ్‌ని స్పెండ్ చేస్తూ ఆల్కలైన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే. సో యెస్, చూసారు కదా, ప్రస్తుత కాలంలో ఆల్కలైన్ ప్రాధాన్యత పెరిగింది. ఆల్కలైన్ వాటర్ తీసుకోవాలని డాక్టర్స్ చెప్తున్నారు అండ్ వాడుతూ ఉన్నాము. ఇంకా మనలో చాలా మందికి రకరకాల సందేహాలు ఉన్నాయి. బట్ ఈ ఎపిసోడ్ ద్వారా క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. సో వాటర్ ప్యూరిఫైయర్, ఆల్కలైన్ ప్యూరిఫైయర్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ పై నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి కాల్ చేసి మిగతా డీటెయిల్స్ తెలుసుకోండి. అసలు ఆల్కలైన్ వాటర్ ఎందుకు తాగాలి, ఇంకా రకరకాల సందేహాలు ఉంటే కనుక స్క్రీన్ పై ఉన్న నెంబర్కి కాల్ చేసినా కూడా వారు ఒక క్లారిటీ ఇస్తారు, క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, వాటి ప్రాధాన్యత గురించి ఫుల్ డీటెయిల్స్ తెలియజేస్తారు. అలాగే ప్యూర్జెల్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి సార్ తెలియజేసింది ఏంటంటే ఫ్రాంచైజెస్ కోసం ఒక్కసారి కాల్ చేయండి అన్నారు. అలాగే ఎవరైనా జాబ్ లేకుండా ఉన్న వారు కూడా ఒకసారి కాల్ చేస్తే ఆ ఎంప్లాయ్మెంట్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది అంటున్నారు. సో మరిన్ని డీటెయిల్స్ కావాలి, ఇంకా ఏం తెలుసుకోవాలి అనుకున్నారు, నెంబర్ ఉంది కదా అండి, కాల్ చేసేయండి. ఇది ఇవాల్టి ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.